గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ప్రక్షాళన బలోపేతంపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షులకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. జిల్లా యూనిట్గా వైసీపీ రాజకీయం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే దృష్టి సారించారు వైసీపీ అధినేత జగన్. పార్టీ రాష్ట్ర విభాగంతో పాటు అన్ని జిల్లాల విభాగాలు, పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయడంపైనే ఫోకస్ చేశారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. మీ జిల్లాను మీకే రాసిచ్చేస్తున్నా, మీ జిల్లాలో పార్టీకి మీరే రాజు మీరే మంత్రి అంటూ దిశానిర్దేశం చేశారాయన. ఆయన చెప్పినట్లుగానే జిల్లా యూనిట్గా వైసీపీ రాజకీయం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా మారిందన్న అభిప్రాయాలు క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. ప్రతి జిల్లాలో వైసీపీ అధ్యక్షులు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ జిల్లాల అధ్యక్షులు యాక్టివ్గా ఉండడం వల్ల నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఉన్న 26 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించారు ఆ పార్టీ అధినేత జగన్. జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు సక్రమంగా లేకపోయినా మీరే పిలిచి మాట్లాడి తిరిగి ట్రాక్లోకి తీసుకురావాలని, వారు అప్పటికీ మారకపోతే ఇన్ఛార్జీలను మార్చి అధికారాలను సైతం ఇచ్చారు జగన్. దీంతో నియోజకవర్గాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా జిల్లా అధ్యక్షులే నేరుగా అక్కడికి వెళ్లి స్పందిస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొడాలి నాని ఇష్యూలో చోటు చేసుకున్న పరిణామాలతో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన ఆ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని స్వయంగా పరిస్థితులు చక్కబెట్టారు. గుడివాడకు వెళ్లిన క్రమంలో ఆయనపై కేసులు నమోదైన క్రియాశీలక పాత్ర పోషించారు. అదే జిల్లాలో మరో కీలక నేత వల్లభనేని వంశీ జైల్లో ఉన్న సమయంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసిన పేర్ని నాని వంశీ లేకపోయినా ఆయన నియోజకవర్గంలో పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను ఆయనే పర్యవేక్షించారు. వారంలో ఒకరోజు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని స్థానిక సమస్యలపై మాట్లాడుకుంటూ పరిష్కారం కోసం సమిష్టిగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇటీవల కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదైన సందర్భంలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఆయనపై నమోదైన కేసుల్లో రిమాండ్కు వెళ్లి వచ్చి కూడా కేసులకు భయపడకుండా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి అండగా నిలిచారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా జిల్లాలో ఏ సమస్య వచ్చినా పార్టీ ఇన్ఛార్జీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కలిసికట్టుగా వెళ్లి ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్షులే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళుతూ ఉండడం పార్టీకి ప్లస్ పాయింట్గా మారుతోందంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అక్కడకు కలిసికట్టుగా వెళుతూ ఉండడం పార్టీ శ్రేణులకు కూడా భరోసా ఇస్తోందంటున్నారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు ఇదే తరహాలో ఫీడ్బ్యాక్ వస్తూ ఉండడంతో ఎక్కడికక్కడ జిల్లా యూనిట్గా రాజకీయం చేయాలని డిసైడ్ అయింది వైసీపీ. స్టేట్ పార్టీ ఇచ్చిన పిలుపులే కాకుండా జిల్లాల్లో ఓ చిన్న సమస్య వచ్చినా జిల్లా యూనిట్గా పరిష్కారం కోసం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసుల విషయంలో కూడా ఇదే తరహాలో ఆయా జిల్లాల్లోని ముఖ్య నేతలందరూ కూర్చుని మాట్లాడుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ తరహాలో పార్టీ ఐక్యంగా ముందుకు వెళితే వైసీపీకి ప్లస్ అవుతుందంటున్నారు పొలిటికల్ పండిట్స్. గత ఎన్నికల సమయంలో ఇలా సహకారం లేకపోవడం వల్ల పార్టీకి కొంత డ్యామేజ్ జరిగిందని అభిప్రాయపడుతున్నారు.